మిలారేపా ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒక గొప్ప టిబెటన్ యోగి. ఆయన జీవితంలో ఎన్నో కీలక ఘట్టాలున్నాయి. అందులో ఒకటి చాలా ముఖ్యమైనది. ఆయన తన గురువు మార్పాని విడిచిపెట్టడం అంటే ఇదేదో వీడ్కోలనుకుంటున్నారేమో, కాని కాదు. ఇదొక సరికొత్త ఆరంభం. అదెలాగో ఈరోజు మనం తెలుసుకుందాం. పట్టభద్రులు కావాలంటే ఏం కావాలి అంటే గ్రాడ్యుయేట్ అవ్వాలంటే. సాధారణంగా ఒక శిష్యుడు గురువు దగ్గర్నుంచి వెళ్ళిపోతున్నాడంటే ఆ బంధం ముగిసిపోయిందనే అనుకుంటారు చాలామంది. కాని మిలేరపి విషయంలో ఇది అస్సలు నిజం కాదు. ఆయన తన గురువును విడిచి వెళ్లడం శిక్షణకు ముగింపు కాదు, అస్సలు ససలైన లక్ష్యానికి నాంది అనమాట. చెప్పాలంటే అదొక గ్రాడ్యుయేషన్ సెరమనీ లాంటిది. సరే, మరి ఈ కథ ఎక్కడ మొదలైంది? మిలరే అప్పటికి చాలా ఏళ్లుగా ఏకాంతంలో ఉన్నారు. తీవ్రమైన ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోయారు. ఆయన ఏకాగ్రతని ఏదీ భంగం చేయలేదు. కాని ఒక ఉదయం ఒక్కసారిగా అంతా మారిపోయింది. అసలు విషయమేంటంటే, మెలరేపు సాధనలో భాగంగా దాదాపు నిద్రే పోరు. అలాంటిది ఒక తెల్లవారుజామున కాసేపు అలా కన్నుమూశారు. అంతే, ఆ కాస్త నిద్రలో వచ్చిన ఒకే ఒక్క కల ఆయనను ఎన్నో ఏళ్ల తర్వాత తన ఊరికి తీసుకెళ్ళింది. ఆ కల ఆయన ప్రశాంతతను పూర్తిగా చిన్నాభిన్నం చేసేసింది. ఆ కలలో కనిపించిన దృశ్యాలు మామూలుగా లేవు. గుండెను మెలిపెట్టేలా ఉన్నాయి. వాళ్ల ఇల్లు శిథిలావస్థకొచ్చేసింది. పవిత్ర గ్రంథాలన్నీ నీలుకారి పాడైపోయాయి. ఎంతో పచ్చగా ఉండాల్సిన పొలం కలుపు మొక్కలతో నిండిపోయింది. కాని వీటన్నిటికన్నా బాధాకరమైన విషయమేంటో తెలుసా? కన్నతల్లి చనిపోవటం, కన్నచెల్లి ఒక బిచ్చగత్తెలా తిరుగుతూ కనిపించడం. ఈ దృశ్యాలు ఆయన్ని తీవ్రమైన దుఃఖంలోకి నెట్టేశాయి. మెలకు వచ్చేసరికి ఆయన కన్నీళ్లతో దిండు మొత్తం తడిచిపోయింది. ఆ క్షణంలో ఆయన మనసులో ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక నిర్ణయం. ఏది ఏమైనా సరే ఒక్కసారైనా మళ్ళీ అమ్మను చూడాలి. ఆ నిర్ణయంతో మిలేరేపా వెంటనే బయల్దేరారు. అంటే తన కఠినమైన ఏకాంత సాధనను మధ్యలోనే ఆపేశారన్మాట. ఇది చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే ఇలాంటి సాధనను మధ్యలో ఆపేస్తే తీవ్రమైన ఆధ్యాత్మిక అడ్డంకులు వస్తాయి. అయినా సరే ఆయన లెక్క చేయకుండా తన గురువు మార్పా దగ్గరికి బయల్దేరారు. మిలరేపా తన గురువు దగ్గరికి వెళ్లే సమయానికి మార్పా గాఢనిద్రలో ఉన్నారు. మిలరేపా ఆయన పక్కనే నిలబడి తనకు వచ్చిన కలను గురించి మొత్తం వివరించి ఒక్కసారి తను ఊరికి వెళ్ళొస్తానని, దయచేసి అనుమతి ఇవ్వమని ఎంతో వినయంగా అడిగారు. ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతోంది. చూడ్డానికి ఇవన్నీ అపశకునాల్లా కనిపిస్తున్నాయి కదా. శిష్యుడు సాధన మధ్యలో ఆపేయడం, గురువు నిద్రపోతూ కనిపించడం, ఇవన్నీ ఏదో కీడు జరగబోతోందనడానికి సంకేతాల్లా ఉన్నాయి. కాని మార్పా వాటిని అలా చూడలేదు. ఆయన దృష్టికోణం పూర్తిగా వేరు. ఆయనకు ఇవన్నీ మిలరేపు ఉజ్వల భవిష్యత్తుకు శుభశకునాలుగా కనిపించాయి. ఆయనన్నారు, కుమారా, నువ్వు వెళ్లాలనుకుంటే తప్పకుండా వెళ్ళు. ఇంటిమీద సూర్యుడు ఉదయించడమంటే నువ్వు బుద్ధుని బోధనలను సూర్యుడులా ప్రకాశింపచేస్తావు అనడానికి ఇది ఒక సంకేతం. చూశారా? మార్పా ఈ వీడ్కోలుని ఒక శుభప్రదమైన ఘట్టంగా చూశారు. దీన్ని బట్టి గురుశిష్యుల మధ్య ఎంత లోతైన అవగాహన ఉందో మనకర్థమవుతుంది. అయితే మిల్రేపని పంపించే ముందు మార్పా ఒక ముఖ్యమైన పని చెయ్యాలనుకున్నారు. అదేంటంటే తన దగ్గరున్న అత్యంత లోతైన, అత్యంత రహస్యమైన బోధనలను మిల్రేపకు ఇవ్వడం. ఇవి ఎలాంటి బోధనలంటే కేవలం అత్యంత అర్హులైన శిష్యులకు మాత్రమే ఇచ్చేవి. ఈ బోధనలను డాకినీ కర్ణ పరంపర అంటారు. అంటే చెవిలో చెప్పిన రహస్య జ్ఞానం అని అర్థం. ఈ జ్ఞానాన్ని అందించడానికి మార్పా కొన్ని కఠినమైన నియమాలు కూడా పెట్టారు. అవేంటంటే ఈ సూచనలను పూర్తిగా ఇవ్వాలి, వాటిని ఒకే ఒక్క శిష్యుడికి అందించాలి. ఆ తర్వాత 13 తరాల వరకు ఈ పరంపర ఒకరినుంచి ఒకరికి మాత్రమే వెళ్ళాలి. ముఖ్యంగా డబ్బు కోసంగాని, పేరు కోసంగాని ఈ జ్ఞానాన్ని ఎవరికీ ఇవ్వకూడదు. ఒకవేళ కానుకలు ఇవ్వలేని శిష్యుడు వచ్చినా అతను అర్హుడైతే ఖచ్చితంగా స్వీకరించాలి. అంతేకాదు మార్పా ఒక పాట కూడా పాడారు. దాని సారాంశమేంటంటే, సారం లేని విషయాలు ఎన్నున్నా అవి పండ్లు లేని చెట్లతో సమానం. అంటే సాధనలో ఏది ముఖ్యమో దానిపైనే దృష్టి పెట్టాలి, అనవసరమైన వాటి వెంట పడకూడదు. కాబట్టి పట్టుదలతో సాధన చేసి విజయ పతాకాన్ని ఎగురువేయమని ప్రోత్సహించారు. ఆ తరువాత మార్పా ఒక అద్భుతం చేశారు.
తన శిష్యుడిలో స్ఫూర్తిని నింపడానికి తన నిజ స్వరూపాన్ని చూపించారు. అంటే తాను ఒక బుద్ధుడినని నిరూపించారు. తన శరీరాన్నే హేవజ్ర, చక్రసంవర వంటి దేవతలుగా, వజ్రం, గంట వంటి పవిత్ర వస్తువులుగా, ఓం ఆహ్ హోం వంటి బీజాక్షరాలుగా, చివరకు కాంతి గోళాలుగా మార్చి చూపించారు. ఈ అద్భుతమైన ప్రదర్శన చూసి మిలరేప్ప ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సరే, ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. వారిద్దరి మధ్య చివరి అత్యంత భావోద్వేగభరితమైన వీడ్కోలు. షోలాగాంగ్ అనే ఒక పర్వత కనుమ దగ్గర అందరూ సమావేశమయ్యారు ఒక చివరి వీడ్కోలు విందుకోసం. మార్పా, ఆయన భార్య దక్మేమా, మిగతా శిష్యులు అందరూ మిలరేపకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చారు. అక్కడ మార్ప తన చివరి పాట పాడారు. అది ఒక రకంగా సలహా, మరో రకంగా భవిష్యవాణి. ఆయనేమన్నారంటే, నిర్జన ప్రదేశాల్లో ఉండే రాతి గుహల్లో నువ్వు ఈ సంసార జీవితాన్ని మోక్షంతో మార్చుకుంటావు, అంటే ఏకాంత సాధనతోనే నువ్వు అత్యున్నత జ్ఞానాన్ని పొందుతావని చెప్పారు. ఇక మార్పా భార్య దక్మేమా మాటలైతే గుండెని పిండేస్తాయి. ఆమె వీడ్కోలలో ఎంతో ప్రేమ, బాధ ఉన్నాయి. ఆమె ఏమన్నదంటే, వెళ్ళు, కాని వెళ్లే ముందు గురువుగారి బోధనలను కడుపు నిండా ఆరగించు. ఈ జన్మలో మనం మళ్లీ కలవకపోయినా భవిష్యత్తులో ఒక స్వచ్ఛమైన లోకంలోనైనా మళ్లీ కలుసుకుందాం. చూసారా, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతటి మానవ సంబంధాలు ముడిపడి ఉన్నాయో. అంతటి భావోద్వేగ వీడుకోలు తరువాత ఇక మిలరేప ఒంటరి ప్రయాణం మొదలైంది. ఆయన ఎలా వెళ్లారో తెలుసా? తన గురువుగారి భార్య ముఖాలు కనిపించినంతసేపు వెనక్కి నడుస్తూనే వెళ్లారట. చివరికి వాళ్లు కనుమరుగయ్యే వరకు అలానే చూస్తూ ఉన్నారు. తన ప్రియమైన గురువును విడిచి వెళ్లడానికి ఆయన మనసు ఎంతగానో ఇష్టపడలేదనడానికి ఇదే నిదర్శనం. వాళ్ల మధ్య ఉన్న ప్రేమ, గౌరవం ఎలాంటిదో ఈ ఒక్క దృశ్యం చాలు చెప్పడానికి. అందుకే ఈ సంఘటనను కేవలం ఇంటికి తిరిగి వెళ్లడంలా చూడరు. దీన్ని మిలరేప జీవితంలోని 5 అత్యున్నత కార్యాలలో ఒకటిగా చెప్తారు. ఇది ఆయన ప్రయాణంలో ఒక చాలా ముఖ్యమైన మైలురాయన్నమాట. ఇప్పుడు ఇదంతా విన్నాక ఒక ప్రశ్నొస్తుంది. వెళ్ళిపోవడమంటే ఎప్పుడూ ముగింపు మాత్రమేనా? కొన్నిసార్లు అదే అసలైన కార్యాచరణకు ఆరంభం కాదా? మిలరేప కథ మనటేం చెప్తోందంటే, కొన్ని వీడుకోలులు ముగింపులు కావు, అవి గొప్ప ఆరంభాలు అని. ఖచ్చితంగా గొప్ప ఆరంభాలే.